ఎందుకంటే ఏమైనా చేశారు మామూలుగా? ఏమి చేసినట్టే లేదు. బ్రహ్మానందం గారు మేమందరం కలిసి నడిచినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ప్రతి పేరులోనూ చాలా చోట్ల అత్తిలి సత్యబాబు, అత్తిలి అత్తిలి అంటారు. అదే అత్తిలిలో మనం ఉన్నాం. మా గణపతికి ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయనతో పాటు నేను 10 సంవత్సరాలు చేశారు. ఆయన ఎంబలం ప్రతి విద్యార్థి చేతిలో ఉంది. ఇక్కడ ఇటు నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఇది ముదునూరు. అందరికీ నమస్కారం. నా పేరు విజయారెడ్డి. మాకు చదువు చెప్పినటువంటి తెలుగు లెక్చరర్, మీ అందరికీ తెలిసినటువంటి దేశ విదేశాల్లో తెలుగువారిలో అత్యధిక కమెడియన్గా పేరు పొందినటువంటి బ్రహ్మానందం గారు విద్య చెప్పినటువంటి కాలేజీ ఇది. వారు ఇక్కడ ఎలా పాఠాలు చెప్పారు, ఏం జరిగింది, ఆయన యొక్క జీవిత విశేషాల్లో మీకు తెలియనటువంటి అనేక అంశాలు తెలుసుకుందాం రండి. ఏ గ్రౌండ్లో బ్రహ్మానందం గారు మేమందరం కలిసి నడిచినటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఆయన చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఆయనలో ఆయన ఆలోచించుకుంటూ ఎదురు నడుస్తుండేవారు. ఆయన ఆ స్థాయికి ఎదుగుతారని కానీ అంత ఉన్నత స్థాయిలో నిలబడతారు కానీ మేము ఇలా నడిచినప్పుడు అనుకోలేనటువంటి అంశం. ప్రతి పేరులోనూ చాలా చోట్ల అత్తిలి సత్యబాబు, అత్తిలి అత్తిలి అంటారు. అదే అత్తిలిలో మనం ఉన్నాం. అత్తిలి డిగ్రీ కాలేజ్ ప్రాకారంలో మనం ఉన్నాం. బ్రహ్మానందం గారు నడయాడిన ప్రదేశం ఇదంతా. అప్పుడు బ్రహ్మానందం గారు పనిచేసిన కాడి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్నటువంటి మా గణపతి ఉన్నాడు. మా గణపతికి ఆయనకి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. సార్, బ్రహ్మానందం గారి గురించి, మా గురువు గారి గురించి చెప్పండి. మీకు బ్రహ్మానందం గారు స్వర్ణవాంజలి గారు తీసుకొచ్చి పెంచి పెళ్లి చేసి కాలేజీలో జాబ్ వేయించాడు. స్వర్ణవాంజనేయులు గారు ఓకే కాలేజీలో తెలుగు మాస్టర్గా జాబ్ వేయించారు. జాబ్ వేయించిన తర్వాత ఇక్కడ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేసి తర్వాత సినీ ఫీల్డ్లోకి వెళ్ళారు. ఆయనతో పాటు నేను 10 సంవత్సరాలు చేశారు. ఎలా ఉండేది ఆయన? ఎలా ఉండేది? చాలా కామెడీగా ఉండేవారు. తెలుగు ఈయనేమో తెలుగు మాస్టర్, ఆయనకి శాస్త్రి గారు అని ఇంగ్లీష్, ఆయన రామశాస్త్రి గారు ఇంగ్లీష్. వీళ్ళందరూ కాంబినేషన్ బాగా మాట్లాడుకునేవారు. కాలేజ్ స్టాఫ్ అంతా ఇలా చాలా బాగుండేది. ఎట్లా ఉండేవి సార్? ఈయన మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా ఉండేవారు? మీరు చాలా హెల్తీగా ఉండేవారు, అందరినీ క్లోజ్గా ఉండేవారు. ఆయన నేను ఇంటికి వెళ్ళి సైకిల్ మీద ఎక్కించి తీసుకొచ్చేవాడు. సైకిల్ మీద వచ్చేవాడు ఆయన. నేనే తీసుకొచ్చాను. మా లెక్చరర్ గారు నేనైతే నాకు యూనివర్సిటీలో సీట్ వచ్చిన తర్వాత స్టడీ సర్టిఫికెట్ కావాలి. అప్పుడు ఏమైందంటే ప్రిన్సిపాల్ గారు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు ఈయన కనుక ప్రిన్సిపాల్ గారు స్టడీ సర్టిఫికెట్ ఇచ్చేది ఈయనే కాబట్టి బ్రహ్మానందం గారు ఇంటికి వెళ్ళా. బ్రహ్మానందం గారు చూసి, విజయారెడ్డి ఏంటంటే స్టడీ సర్టిఫికెట్ కావాలి సార్ అంటే, ఉండు నేను టీ కాసుకుంటున్నాను, నీకు కూడా టీ ఇస్తానని చెప్పి నాకు టీ ఇచ్చిన తర్వాత నా సైకిల్ క్యారేజీ లేదు వెనకాల, ముందు 2 కడ్డీ మీద కూర్చుని ఇక్కడికి మేము ఇద్దరం కలిసి వచ్చాం. ఇచ్చిన తర్వాత స్టడీ సర్టిఫికెట్, మామూలుగా లెక్చరర్స్ అయితే గర్వంగా ఉంటారు, హడావుడి చేస్తారు. ఆయన అట్లా కాదు, గబగబా స్టడీ సర్టిఫికెట్ రాసి మళ్ళీ నా సైకిల్ మీద ఆయన ఇంటి దగ్గర దిగబెట్టడం జరిగింది. అంటే ఆయనకి నిగర్వంగా చాలా సాన్నిహిత్యంగా ఉండేవారు. అందరూ సాన్నిహిత్యంగా ఉండేవారు. తెలుగు మాస్టర్ ఎప్పుడు వస్తారో, తెలుగు ఎప్పుడు వస్తారో అని చూసేవాళ్ళు. ఆయన కోసమే ఎదురు చూసేవాళ్ళు. నేను కాలేజీలో చదువుతుండగానే ఆయనకి సినిమా ఫీల్డ్కి మధ్యలో వెళ్ళొచ్చేవారు. మేము పసివాడి ప్రాణం ఇక్కడున్న లెక్చరర్స్తో పాటు ఆయనతో కలిసి వెళ్ళి చూసడం తాడేపల్లిగూడెంలో జరిగింది. ఆయన నిగర్వి, కానీ ఆయన అంత స్థాయికి ఎదిగిపోతారని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఊహించలే. లేదండి, ఆయన పెళ్ళి అంట అది స్టార్టింగ్ పిక్చర్. ఆ సినిమా కాడి నుంచే ఇక్కడ జయకృష్ణ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన తీసుకెళ్ళి పెట్టారు. ఒక మాట, మరి బ్రహ్మానందం గారు అప్పట్లో ఏమైనా సినిమాకి వెళ్తాను, సినిమా ఫీల్డ్కి వెళ్తానని అనేవారు అంటారు? అనేవారు. అట్లా ఆశ ఉండేది? ఆశ పెద్దగా ఎక్కువ లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ దాన్ని బట్టి పైకి వచ్చి తర్వాత మెల్లిగా ఒక చిరంజీవి గారు తర్వాత జయకృష్ణ గారు ఇద్దరు కలిసి దీన్ని పైకి తీసుకొచ్చి సినిమా ఫీల్డ్లో పెట్టి ఇక్కడితే అప్పుడు ఇక్కడ పనిచేస్తున్నప్పటి నుంచి కూడా సినిమా రంగం మీద ఇష్టం ఉంది. అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ గా మా ఊరు కూడా, మా ప్రతిపాడు మా ఊరు కూడా వచ్చి ఆయన మిమిక్రీ చేయడం జరిగింది. అంచేత దాంతో పాటు ఈ కళాతత్వాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళారు. ఆయన మంచి బొమ్మలు గీస్తారని కూడా అంటారు. బొమ్మలు కూడా వేసేవారు. కాలేజీ ఎంబలం ఆయన గీశారు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఎంబలం ప్రతి విద్యార్థి చేతిలో ఉంది. ఎంబలం చూసి ఆనందపడేవారు. బ్రహ్మానందం గారు వేసారండి, దాన్ని చూసి ఎంబలం చూసి ఆనందపడేవారు. ఓకే ఓకే రండి ఒకసారి సున్నమాంజనేయులు గారిని చూపిద్దానండి. సున్నమాంజనేయులు గారు ఈయన మహా సేవాతత్వం కలిగినటువంటి వ్యక్తి. చాలామంది విద్యార్థుల్ని
చేరదీసి వాళ్ళకి భోజనం పెట్టి విద్యా వసతులన్నీ కల్పించి వాళ్ళని తీర్చిదిద్దిన మహనీయుడు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఏదైతే ప్రదేశం ఉందో ఇక్కడ విద్యావంతులు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను ప్రోత్సహించి ఒక కాలేజీ పెడితే ఆయన మొదటి ప్రిన్సిపాల్గా ఇక్కడ పనిచేశారు. వాస్తవంగా ఇవాళ బ్రహ్మానందం గారికి మా గురువు గారికి వెలుగునిచ్చి జీవితాన్ని ఇచ్చినటువంటి మహాపురుషుడు సత్పురుషుడు సున్నమాంజనేయులు గారు. ఆయన వివాహం వరకు కూడా ఆయన వెంటుండి ఆయనకి సేవ చేసినటువంటి ఆయన ఉన్నత స్థితికి తీసుకురావడానికి కారకులైనటువంటి వ్యక్తి. బ్రహ్మానందం గారు ఆ స్థాయికి ఎదిగిన తర్వాత ఈయన లేకపోయినప్పటికి కూడా ఆయన యొక్క ఉన్నత స్థాయిలో ఈయన కీర్తి ఎనలేండి. ఏమంటారు? అవునండి, కరెక్ట్. మీకు ఈయనతో పరిచయం ఉండేదండి? ఈయనతో పరిచయం సంవత్సరం తర్వాత బ్రహ్మానందం గారు ఇంకా అక్కడి నుంచి బ్రహ్మానందం గారే ఉండేవారు. ఎస్ బ్రహ్మానందం గారిని మీకు ఆయన అప్పచెప్పినట్లు చెప్పారు. ఆయన ఇంకా దేవాలయం డిఎన్ఆర్ కాలేజీలో ఒక ఇష్టమేస్తారు కింద ఉండిపోయారు. అక్కడి నుంచి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్గా చేశారు. ఒక తెలుగు లెక్చరర్గా బ్రహ్మానందాన్ని యొక్క కీర్తి ప్రతిష్టలు ఇక్కడి నుంచే ప్రారంభం. అత్తిలి అనే పేరుని ఇవాళ ఎక్కడనో వినిపించే స్థాయి. అత్తిలి అనగానే బ్రహ్మానందం, అత్తిలి అంటే ఒక మంచి ప్రదేశం అనే భావన ఉంది. ఇట్లాంటి మంచి కీర్తి పద్మశ్రీ స్థాయికి వరకు వెళ్ళినటువంటి బ్రహ్మానందం గారు ఇక్కడ పనిచేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు 2-3 సార్లు వచ్చారండి. ఇక వచ్చి వీళ్ళందరినీ పరిచయం చేసుకుని వీళ్ళందరినీ క్లోజ్గా ఉండి తర్వాత మొత్తం వాళ్ళందరినీ కలిసి అది వెళ్ళి ఈ కాలేజీకి ఏమైనా చేశారా? ఈ కాలేజీకి ఇంకా ఈ పెద్దగా ఏమి చేయలేదు. పెద్దగా అంటే ఏమైనా చేశారా? ఏమి చేసినట్టే లేదు, చేసలేదండి. మామూలుగా వచ్చి వెళ్ళారంటే ఏ కాలేజీకి వెళ్దాం అనుకున్నారు కానీ అది ఇంకా అవ్వలేదు. అవ్వలేదండి ఆ పని. అంటే ఇక్కడ కాలేజీలో ఆయన చేశారు కాబట్టి ఏదైనా చేస్తారని ఊహించారు ఇంకా. కానీ మా మేనేజ్మెంట్ వెళ్ళినా కానీ టచ్ లో ఉండండి అన్నారట. ఇప్పటి వరకు టచ్ లో రాలేదు. ఈ క్యారిడార్లోనే తిరిగే వాళ్ళం మేమందరూ కూడా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు వాళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్గా, గ్రూప్ 2 డిఎస్పీలుగా, తర్వాత ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే క్యారిడార్లో మేము ఎదురు వచ్చేవాళ్ళం. బ్రహ్మానంద గారికి నమస్కారం అనేవాళ్ళు. ఆయన ఏదో జోకులు వేస్తూ నడయాడినటువంటి క్యారిడార్ ఇది అంతా కూడా. చిల్లిగా మాట్లాడతామండి, అందరినీ ఆకట్టుకుని ఎంతో వాళ్ళందరూ ఆనందపరిచి వెళ్ళిపోయాడు. చూశారు కదా, ఇదే బ్రహ్మానందం గారు పాఠం చెప్పినటువంటి క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో నా మిత్రులు చాలామంది మాతో పాటు విద్యార్థులు ఉన్నటువంటి ప్రదేశం. బ్రహ్మానందం గారు వచ్చి మాకు పాఠాలు చెప్పి యోగక్షేమాలాగి కొన్ని జోకులు చెప్పి పాఠం చెప్తున్నప్పుడు అప్పుడే క్లాస్ అయిపోయిందా అనే భావన కలిగేది. బ్రహ్మానందం గారు మేము ఇక్కడ ఉండగానే ఆయన చెన్నై వెళ్ళి సినిమాలు తీసుకొచ్చి అప్పుడు ఆయనకి నిద్రలేక ఏమో తెలియదు, వాళ్ళకి క్లాస్ చెప్పలేను ఉండండి అని చెప్పి ఇలా నడుస్తూ ఆలోచిస్తూ ఉండేవారు. మేము అడిగాము ఒకసారి, ఒక చిన్నబాబు అని ఒక సినిమా తీసినప్పుడు కత్తి ఒకటి గీస్తుంటారు ఈయనకి. సార్ ఒక లెక్చరర్గా ఉన్నారు, ఇలాంటి పాత్ర ఏం చేస్తున్నారు? విజయారెడ్డి మన లెక్చరర్ బాగుంటే దాంట్లో ఉంటాం లేదా వచ్చేస్తాం అన్న వ్యక్తి పద్మశ్రీ నుంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దగ్గర నుంచి తారాస్థాయికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నడయాడిన ప్రదేశం ఇది. ఇది మా అందరికీ ఇప్పటికీ కూడా నమ్మలేని నిజం. మా లెక్చరర్ ఈ స్థాయికి వెళ్ళిపోయారా అని ఒక గొప్ప నమ్మలేని నిజం ఈ క్లాస్ రూమ్లో జరిగింది. కనుక వారికి గుర్తొస్తుంది ఈ క్లాస్ రూమ్ రాగానే. ఈ క్లాస్ రూమ్ చూడగానే నాతో పాటు కొన్ని వందల వేల మంది చదువుకున్న ప్రతి విద్యార్థికి ఒక తీయటి జ్ఞాపకం ఈ క్లాస్. సున్న ఆంజనేయులు గారు, సి అప్పారావు గారు, తర్వాత సూర్యనారాయణ గారు ప్రిన్సిపాల్గా ఉండగా నాకు తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మీ పేరు సార్? శ్రీరామ హనుమత్ శర్మ. శర్మ గారు ప్రిన్సిపల్గా ఉన్నారు. శర్మ గారు మీకు అంటే బ్రహ్మానందం గారు ఇక్కడ పనిచేశారు కదా, వాళ్ళ గురించి ఏదైనా మాకు అంతకు ముందు ఉన్నటువంటి సీనియర్ లెక్చరర్స్ ఏమైనా చెప్పారా? ఇక్కడ పాలిటిక్స్ లెక్చరర్ శ్రీ బళ్ళ వెంకటేశ్వరన్ అని రన్ గారు అప్పట్లో రన్ అని ఇద్దరు లెక్చరర్స్ ఉండేవారు. కామర్స్, రన్ గారు పాలిటిక్స్ ఉండేవారు. కనుక ఈ రన్ గారు కూడా చాలా పిహెచ్డి చేసినటువంటి అప్పట్లో వ్యక్తి అయినా ఆయన గతంలో ఇందిరాగాంధీకే ఒక లెటర్ ఇచ్చినట్టు వ్యక్తి అండి ఆయన, మా గురువుగారు అయినా. ఆయన ఏం చెప్పారు సార్ బ్రహ్మానందం గారి గురించి? ఆయన నర్సాపురం వైఎన్ కాలేజీలో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవితో పాటు నర్సాపురం వైఎన్ కాలేజీలో చదువుకున్నారు. ఎవరు? రన్ గారు బళ్ళ వెంకటేశ్వరం. వాళ్ళిద్దరూ ఆ పరిచయం మీద ఈయన మిమిక్రీ, బ్రహ్మానందం గారు మిమిక్రీలు అవి బాగా చేస్తుండడంతో నిన్ను ఎప్పటికైనా అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పేసి
ఇద్దరు కన్వర్సేషన్ చేసుకునేవారంటండి. అదే బ్రహ్మానందం గారు ఇద్దరు మాట్లాడుకుంటే నేను ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్తానని ఆయన అనేవారు. ఓకే ఓకే. ఆయన ఇప్పుడు చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ఆయన మిగిలిపోయాడు బ్రహ్మానందం గారు. అవునండి, చాలా సంతోషం. అవునండి. అప్పుడు సార్ ఇప్పుడు ఆయన పనిచేసిన కాలేజీలో పనిచేస్తున్న మీకు ఎలా అనిపిస్తుంది సార్ అసలు? ఇంత గ్రేట్ లెక్చరర్స్ అంటే 3 బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకున్న బళ్ళ వెంకటేశ్వరన్ గారు, అలాగే గాదం గోపాలస్వామి గారు, అలాగే శ్రీపాద రామశాస్త్రి గారు, వీళ్ళు ముగ్గురు కూడా స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకున్నారు. అలాగే మండల సూర్యనారాయణ గారు కామర్స్, అలాగే ప్రిన్సిపల్గా చేశారు ఆయన కూడా జ్యువెల్ ఆఫ్ ఇండియా అవార్డు తీసుకున్నారు. వాళ్ళందరూ పనిచేసినప్పుడే బ్రహ్మానందం గారు కూడా తెలుగు లెక్చరర్గా పనిచేసేవారంట. నాకు తెలిసి కొంతమంది లెక్చరర్స్ చెప్తూ ఉండేవారు, ఆయన క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెక్చరర్ క్లాస్లోకి వెళ్ళే 10 నిమిషాల వరకు కంట్రోల్ చేయలేకపోయేవారంట. అంటే ఆయన అంతల్లాగా, అంటే వేరు పెద్ద పెద్ద సినిమా హీరోలు ఏ విధంగా అయితే ఒక పద్యాన్ని చెప్తారో అవన్నీ కూడా మిమిక్రీ చేసి ఆ పద్యాన్ని చెప్పడంతో పిల్లలందరూ కూడా ఆ పద్యాన్ని అలవగ్గా నేర్చుకునే. వీళ్ళందరూ అంటే మేము చదువుతున్నప్పుడు సార్ ఇప్పుడు మామూలుగా స్టాఫ్కి ఎట్లా అంటే ఒకళ్ళు పడి ఉండేది కదా, కానీ వాళ్ళు ఎలా అంటే ఒక ఫ్రెండ్షిప్లా ఉండేవారు, ఒక ఫ్రెండ్స్లా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళందరూ ఎప్పుడు క్లాస్కి వస్తారని ఎదురు చూసేటువంటి గొప్ప అట్మాస్ఫియర్ అప్పుడు ఉండేది సార్. చూస్తున్నారు వీళ్ళందరూ చాలా ఉత్తేజభరితంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఈ కాలేజీలో చదువుకోబట్టి. ఒకరిని అడుగుదా, అమ్మ మీరు చదువుతున్న ఈ కాలేజీలో మీరు చదువుతున్న ఈ కాలేజీలో బ్రహ్మానందం గారు పనిచేశారు తెలుసు కదా మీ అందరికి, ఎలా ఫీల్ అవుతున్నావు అమ్మా నువ్వు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకని చెప్పు తల్లి, చెప్పు తల్లి రా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్, మీరు గమనించండి, వీళ్ళు చెప్తున్నారు మా లెక్చరర్స్ బాగా చెప్తున్నారు, ఆయన ఇంకా బాగా చెప్పేవారు, ఆయన మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారమ్మా మీరు. బ్రహ్మానందం గారు అద్భుతమైన పద్మశ్రీ స్థాయికి ఎదిగినటువంటి ఆ లెక్చరర్ ఈ ఏరియాలో తిరిగి ఆ స్థాయికి వచ్చారంటే మీరు కూడా ఆ స్థాయికి రావాలని అభిప్రాయపడుతున్నారా మీరు? ఒక్కసారికి బ్రహ్మానందం గారికి జై కొట్టండి. ఓకే అబ్బాయిలు చెప్పండి, బ్రహ్మానందం గారు చదువు చెప్పినటువంటి కాలేజ్ ఇది. ఈ కాలేజీలో ఆయన ఎప్పుడు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండేవారు. ఆయనతో పాటు మా లెక్చరర్స్ అందరూ ఉత్తేజంగా ఉండేవారు. నేను కూడా అబ్బాయిలు అమ్మాయిలు నేను కూడా ఈ విద్యార్థులు ఇక్కడ ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి, ఒక్కసారి గట్టిగా. కనుక గమనిస్తే ఇక్కడ లెక్చరర్ ఎంతో ఆకాశమైన స్థాయికి ఎదిగి ఉన్నాడు. ఎలా ఫీల్ అవుతున్నారమ్మా మీరు? ఒకసారి బ్రహ్మానందం గారు ఈ మధ్యకాలంలో ఒక సినిమా కూడా తీశారు, పేరే బ్రహ్మానందం. ఆయన మాట ఆనందం, ఆయన చేత ఆనందం, ఆయన జోక్ ఆనందం, ఆయన నడిస్తే ఆ నవ్వు, ఆయన నవ్వితే నవ్వు, నవ్వకపోయినా నవ్వే. అలాంటి వ్యక్తికి ఒకసారి గట్టిగా క్లాస్ ఇవ్వండి ఒకసారి అబ్బాయిలు. ఈయన అప్పుడు ఈ కాలేజీకి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, యాక్టివ్ ప్రిన్సిపాల్, గట్టిగా క్లాస్ ఇవ్వండి ఒకసారి. అలాగే ఈ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు శర్మ గారు, రమణమూర్తి శర్మరు, వీళ్ళిద్దరికీ గట్టిగా క్లాస్ ఇవ్వండి మరొకసారి. థ్యాంక్ యూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు. అలాగే లెక్చరర్స్ మాస్టర్లందరికీ ఒకసారి క్లాస్ ఇవ్వండి మళ్ళీ. మన భవానీ గారికి, కోటేశ్వరం మేడం గారు కూడా క్లాస్ ఇవ్వండి ఒకసారి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ. బ్రహ్మానందంగా పనిచేసిన కాలేజీ ఎలా ఉందని భావిస్తున్నాను? ప్రస్థానం బాగానే ఉందండి. అలాంటి ఆయన చేసిన దానికి అలాంటి అట్లా చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. వెరీ గుడ్. అంటే ఒక ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి చేశారు అని ఒక ఆనందం నీకు ఉంది? ఉందండి. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడే బ్రహ్మానందం గారు ఇటు నుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఇది ముదునూరు. ఆయనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక ఇలా మచ్చ ఉంటుంది. ఈ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే. నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, సార్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్. మా ఊర్లో మిమిక్రీ చేయడానికి వచ్చినప్పుడు ఆయన నేను చూశాను. ఇక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు వారు మీరు సత్యమని ఆ దెబ్బతో ఇవాళకి కూడా ఆ గాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసాం చాలా విషయాలు. మా గురువు గారి గురించి, బ్రహ్మానందం గారి గురువు గారి గురించి చాలా మాట్లాడుకున్నాం. గురువేరీలు బ్రహ్మానందం గారు సత్తెనపల్లి నుంచి జీవన ప్రస్థానం ప్రారంభించి విద్యారంగంలో ఎంతోమంది యొక్క సహకారంతో, ముఖ్యంగా సున్నం ఆంజనేయులు గారి యొక్క సహకారంతో తను భీమవరంలో చదువుకుని అక్కడి నుంచి తన జీవితం యావత్తు కూడా ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అత్తిలి ఒక మూల కారణమైంది. అత్తిల్లో ఆయన ఒక లెక్చరర్గా జీవితం ప్రారంభిస్తూ అక్కడ ఉన్నటువంటి వారితో అవినాభావ సంబంధాలు పెట్టుకుంటూ సినిమా రంగానికి వెళ్ళాలనేటువంటి తన ఆకాంక్షని అక్కడ ఉన్నటువంటి పెద్దలతో షేర్ చేసుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇవాళ ఒక టాప్ పొజిషన్లో, ఇవాళ దేశ విదేశాలలో ఓ తెలుగువాడు గర్వించదగ్గ ఒక గొప్ప హాస్య నటుడిగా
పద్మశ్రీ స్థాయి నుంచి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరకు చాలా స్థాయికి ఎదిగినటువంటి బ్రహ్మానంద గారి జీవన ప్రస్థానం ప్రతి మనిషికి ఒక ఆదర్శం. కానీ మనం ఆ ఊర్లో ఏదైతే కాలేజీలో చదివినటువంటి వారి కొలీగ్స్తో నేను మాట్లాడడానికి మా గురువుగారులతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయనతో గురించి మాట్లాడడానికి ఎక్కువ మంది ఇష్టం చూపించలేదు. అయితే ఆయన ఎదిగారనే భావన అసూయ వారిలో కనిపించలే. ఎందుకో ఆయనతో మాట్లాడడానికి పెద్దగా ఇష్టం చూపించలేదు. అయితే విద్యార్థులు కానివ్వండి, ఆయన దగ్గర చదువుకున్నటువంటి వారు కానివ్వండి, ఆ ఊర్లో వాళ్ళు కానివ్వండి, బ్రహ్మాండమైనటువంటి స్థాయికి బ్రహ్మానందం గారి గురించి చాలా గర్వపడ్డారు, ఆనందపడ్డారు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉండి ఆ స్థాయికి ఎదగటం గొప్పగా అని అందరూ భావించారు. నమస్కారం.